పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు గతంలో ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే ఆయన జీవితాంతం గారు బీసీల కోసం బీసీల హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఈరోజు ఆయన చేసిన పోరాటాలన్నీ గారు నెరవేర్చిన నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు నియోజకవర్గానికి వచ్చి మా తూర్పు నియోజకవర్గ బీసీ ముఖ్య నాయకులతో సమావేశమై ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్నారు. పక్కన తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఏ రాష్ట్రమైనా బలహీన వర్గాల ప్రజానీకం కోసం అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు పెద్దలు కృష్ణయ్య గారు చెప్పడం చాలా ఆనందం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు కానివ్వండి, అనేక ముఖ్యమంత్రులతో కానివ్వండి, ఆ ఒక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు కానివ్వండి అన్నీ గారు గమనించిన పెద్దలు ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు. అలాంటి ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు ఆయన ఏదైతే జీవితాంతం పోరాటం చేశారో హక్కుల కోసం, ఆ హక్కులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చెప్పడం ఈరోజు చాలా ఆనందం అని చెప్తున్నాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే అనేక పార్టీలు కానివ్వండి, ఈరోజు బీసీ అంటే కేవలం ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకునేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్గా మార్చిన గొప్ప నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అనుగుణంగా ఈరోజు పదవులు కానివ్వండి, కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు, ఒక రాజ్యాధికారం ఈరోజు బీసీలకు ఇవ్వాలి అని చెప్పిన ఒక లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మంత్రివర్గంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కానివ్వండి, రాజ్యసభలో ఉన్నవ్వండి, ఎమ్మెల్సీలో ఉన్నవ్వండి, నామినేటెడ్ పోస్టులో ఉన్నవ్వండి, పార్టీ పదవుల్లో ఉన్నవ్వండి, కార్పొరేటర్లుగా, కార్పొరేషన్ చైర్మన్స్గా, ఈరోజు మేయర్లుగా, జెడ్పీ చైర్మన్లుగా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు అవకాశం ఇచ్చిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీని మేము అడుగుతున్నాం. 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు మాట్లాడిన విధానాలు, సెక్రటేరియట్లో నాయి బ్రాహ్మణ్ సోదరులు వస్తే ఈరోజు హేళనగా మాట్లాడి మీ తోకలు కచ్చేస్తాను, మీరు నా దరిదాపులు గారు రాకూడదని చెప్పిన నాయకుడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈరోజు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలను ఉద్దేశించి ఎవరైనా ఎస్సీ కులంలో పుడతారా అని చెప్పని విమర్శించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చేసుకుని నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని చెప్పని గుండెల మీద చేసుకుని చెప్పే నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. మీరు ఏ విధంగా బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూసింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా చూస్తున్నారు. ఈరోజు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారి గురించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తెలియని ప్రభుత్వాలు ఉండవు, లేకపోతే తెలియని మనుషులు ఉండరు.
ఈరోజు అలాంటి పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పిల్లల చదువు దగ్గర నుంచి పెద్దవాళ్ళు మహిళల యొక్క చేయూత కోసం, మహిళలు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా సహకరించే విధానం కానివ్వండి, ఈరోజు వేరే దేశం వెళ్ళినా కూడా, వేరే రాష్ట్రం వెళ్ళినా కూడా మేమెందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేము, మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకొని అని చెప్పుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన కొనసాగుతాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఎన్నో అసత్య ప్రచారాలు చేసిన, ఎన్నో అబద్ధ ప్రచారాలు చేసిన ఈరోజు జనం గుండెల్లో, జనం మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పని ప్రతి ఒక్కరి గారు కోరుకుంటున్నారని చెప్పిన విషయం దయచేసి ఈరోజు ఆ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వాళ్ళకి మిత్రపక్షమైన జనసేన, బీజేపీ గారు తెలుసుకోవాలని చెప్పిన సందర్భంగా చెప్పుకుంటున్నాను. చరిత్రలో మీరు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు, మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు గారు ఎలాంటి కార్యక్రమాలు ఏ రోజైనా ఆలోచించారా? ఈరోజు ఇదే కృష్ణా జిల్లాకి జెడ్పీ చైర్మన్గా మేము గుండె మీద చేసుకుని చెప్పగలం. ఈరోజు ఒక బీసీ మహిళకి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారని చెప్పండి. మీరెవరికి అవకాశం ఇచ్చారు? మంత్రిగా ఈ జిల్లా మొత్తం మీద ఒక బీసీ జోగి రమేష్ గారికి అవకాశం ఇచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు ఎవరికి అవకాశం ఇచ్చారని చెప్పిన సందర్భంగా గద్దె అనురాధ గారికి మీరు బీసీ చైర్మన్, జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. దేవినేని ఉమాకి మీరు మంత్రిగా అవకాశం ఇచ్చారు. చివరికి మేయర్ గారా ఈరోజు ఒక బీసీ మహిళ రాయన భాగ్యలక్ష్మి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే మీరు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దుర్గగుడి చైర్మన్ మీరు మీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పైలా సోమినాయుడు గారికి, దాని తర్వాత ఈరోజు కర్నాటక రాంబాబు గారికి ఎవరు ఎక్కువ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదని చెప్పింది దీనికి ఉదాహరణలే. కొంతమంది అంటారు, మొన్న ఒక బీసీ సమావేశం పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, డిక్లరేషన్ అని చెప్పని ఎన్నెన్నో హామీలు చెప్పారు, ఎన్నెన్నో మాటలు చెప్పారు. అరే 14 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఏవైనా ఆ మాటలు అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరిమణులు అందరూ అడుగుతున్నారు. కేవలం పేరుకే పదవులు ఇచ్చారు, రాజ్యాధికారం ఇవ్వలేదని చెప్పాను. మీకు కొంచెం అన్న బుద్ధి ఉందా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? మీకు ఇలాంటి పదవులు ఇవ్వాలని చెప్పని, రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పని ఏ రోజైనా మీకు ఒక్క ఆలోచన వచ్చిందా? ఈరోజు మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విష ప్రచారం, మీరు ఎన్ని డిక్లరేషన్లు ఇచ్చినా, మీరు ఎన్ని మీటింగులు పెట్టినా, ఎందుకంటే మీ మీటింగులు ప్రతిదీ గారు ఫ్లాపే. మోడీ గారు వస్తే మీకు మీటింగ్ ఎలా చేయాలో తెలీదు, మైకులు పనిచేయక, శాల్వాలు కప్పటానికి శాల్వాలు దొరక్క, బొకేలు ఇస్తానికి బొకేలు దొరక్క, కేవలం 5 సంవత్సరాల క్రితం ఏ నోరుతో అయితే నరేంద్ర మోడీని పచ్చి బూతులతో విమర్శించారో మళ్ళీ అదే నోరుతో మెచ్చుకోవాలని చెప్పని ఈ దేశానికి నరేంద్ర మోదీ అనే ఒక వ్యక్తి తీవ్రవాదని, అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రం నరేంద్ర మోదీ అని చెప్పని ఏ నోట్ అయితే చంద్రబాబు గారు చెప్పారో మళ్ళీ అదే నోట్తో మోడీ గారే సంక్షేమం అంటారు, మోదీ గారే వేరే దేశం వాళ్ళు ఇదివరకు వేరే దేశం వాళ్ళు నరేంద్ర మోడీ గారిని విమర్శించేవారు, అసహించుకున్నారని చెప్పారో ఈరోజు వేరే దేశం వాళ్ళకన్నా ముఖ్యమని చెప్పంటున్నారు. 5 సంవత్సరాల్లో మీ మాట తీరు ఎందుకు మారింది? రాష్ట్రం కోసం కాదు, రాష్ట్ర ప్రజానీకం కోసం కాదు, కేవలం మీకోసం, మీ ముఖ్యమంత్రి పదవి కోసం, నీ కొడుకు భవిష్యత్తు కోసం నువ్వు ఏదైతే అక్రమ కేసులు, అవినీతి కేసులు
నీ కేసుల నుంచి, అక్రమ ఆస్తుల నుంచి, అవినీతి కేసుల నుంచి ఏదైతే నువ్వు బయటపడటానికి ఈరోజు బీజేపీ వంచన చేరి ఈరోజు ప్రజానికానికి సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు మాట్లాడుతున్న ఈరోజు ప్రజానికం ఎవరు కూడా నమ్మట్లా. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు మేము అందరం కూడా కోరుకునేది ఒకటే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కనుక లేకపోతే ఈరోజు ఏదైతే పేదవాళ్ళు సంతోషంగా 3 పూటల అన్నం తింటూ, ఉన్నతమైన పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఈరోజు రాబోయే రోజుల్లో మన భవిష్యత్తుని మనమే ఇబ్బందికర పరిస్థితుల్లో తీసుకెళ్లే విధంగా మళ్ళీ ఆ పెత్తందారులకి ఈరోజు వాళ్ళకి ఒక హక్కు కల్పించే విధంగా మనమే ఇబ్బందిగా మారే విధంగా ఉంటుంది. దయచేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలు కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వాన్ని బలపరిచి ఆయన కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మనం బాగుంటాం, మన కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి దీవించి 175కి 170 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా, మరియు ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాలు పెద్దలందరూ ఒక సహకారంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్ల మేరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో ఆ కార్యక్రమాలు ఇంకా కొనసాగించే విధంగా, ఇంకా ప్రజానికానికి అండగా ఉండే విధంగా ప్రజానికం మీరందరూ గారు రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకి మీరందరూ గారు ఓటేసి దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ